ఈరోజు ఫామ్లో పొలం దున్నిస్తున్నాము. ఇవాళ నా బర్త్డే టెంపుల్కి వెళ్ళొచ్చే వరకు లేట్ అయ్యింది అండి. ఇవాళ పొలంకి వచ్చాం కదా, సో చూపిస్తాను. మొత్తం దున్నేస్తున్నారు. సో మనకి ఇక్కడ వరి ఏదైతే ఉందో అదంతా తీసేసుకోవాలన్నమాట. చూడండి, అక్కడ ఆల్రెడీ తీస్తున్నారు ట్రాక్టర్. ఎందుకంటే ఈ చిన్న బిట్లోనే 1 అవర్ దున్నుతున్నారు ట్రాక్టర్ వచ్చేసి. సో ఈ బిట్, ఇది అండ్ ఇది నా వెనుకున్నది ఆ బిట్ మొత్తం కలిపి దున్నాలి. ఎంత టైం అవుతుందో. అటు పక్కది అక్కడ చింత చెట్టు కనబడుతుంది కదా, అక్కడ చింత చెట్టు, అది 1 అవర్ దున్నారంట. ఇన్ని పనులు ఉంటాయి. పొలం స్టార్ట్ చేయలేదు, అంటే వేయడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీనికి వచ్చిన ఎక్స్పెన్సెస్ ఏంటి అని అంటే, హాఫ్ ఎకర్కి 50,000 తీసుకుంటున్నారు, 1 ఎకర్కి 1 lakh తీసుకుంటున్నారు అనమాట. సో ఓవరాల్గా 1 lakh ఇచ్చాం మనము. అండ్ డే 1 రోజు ఈ సైడ్ కొమ్మలు ఏవైతే ఉంటాయో, అంటే పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వస్తాయి కదా, అవి రావడంతో ఇంకా ఓనర్స్ తీయించారు కదా, సో అవి వచ్చేసి మనమే తీపించుకున్నాము. ఆ రోజు ఆమెకి 800 రూపీస్. అండ్ ఇవాళ ఆంటీ ఉన్నారనమాట మనకి ఫామ్లో. సో తను కూడా ఆ గట్ల పైన మొత్తం అంతా క్లీన్ చేశారు. తనకి 800, అవి ఒక 2000. ఇప్పుడు అక్కడ 1 అవర్ దున్నారు కాబట్టి 1 అవర్కి 1200. అలా నాకు తెలిసి 5 hours అవుతుంది, 5 hours 6 hours అవుతుంది. మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుంది ఫామ్కి ఖర్చు అనేది. ఎందుకంటే నేను ప్రతి 1 NP కూడా దీంట్లో పెట్టేది మీకు చెప్తాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవన్నీ ఎస్టిమేట్ వేసుకొని, అంటే నేను ఇప్పుడు 2023లో స్టార్ట్ చేశాను. నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చాలా లిమిటెడ్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ట్రాక్టర్స్కి కానీ ల్యాండ్కి కానీ చాలా తక్కువ కాస్ట్ అనేది ఉండేదన్నమాట. ఇలా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా మీరు వేరే దగ్గర కానీ, లేకపోతే డిపెండ్స్ అపాన్ సిటీకి ఎంత దగ్గరలో ఉంటున్నాం, ఎంత దూరంలో ఉంటున్నాం అనేది కూడా చాలా మ్యాటర్. సిటీకి దూరంగా ఉంటే మనకి వెహికల్స్ తోటి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ సిటీ మధ్యలో ఉంటే ల్యాండ్ కాస్టే అండ్ వెహికల్స్ కూడా కాస్టే పడతాయి మనకి వచ్చేసి. ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ 24లో కనుక మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే, జస్ట్ ఇప్పుడు 1 lakh అనుకోండి, ఇంకో 20,000 ఎక్స్ట్రా అలా వేసుకోండి. నేను మళ్ళీ చూపెడతాను ఎలా ఉంది అనేది మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇలా ఉంది కదా ల్యాండ్ అంతా, ఇవన్నీ తీసేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చాలా ఏదైతే గడ్డి ఉందో అదంతా సాయి తీసి పక్కన కలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మనకి మల్చింగ్కి యూజ్ అవుతుంది. ఇదంతా వరి కట్ చేసిన గడ్డి, వరి గడ్డి అంటారు కంప్లీట్గా అయితే. సో చాలా ఫ్యాసినేటింగ్గా, చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేమిద్దరం కూడా ఇది చేస్తున్నప్పుడు కానీ. కాకపోతే ఏంటంటే, మేము ఏ రోజు అయితే మాకు ఫుల్ బయట వర్క్స్ ఉంటాయి, ఈరోజు మేము ఫామ్కి వెళ్ళము అని అనుకుంటాము, ఓనర్ అంకుల్ ఆ రోజే వెహికల్స్ తెప్పిస్తారు. సో ముందు రోజు నుంచి కొంచెం కోల్డ్గా ఉంది, బట్ రోజు ఓకే వెళ్దామని కొంచెం డిలేగానే వెళ్ళామన్నమాట. అప్పటికి అంత ఇంకో హాఫ్ ఎకర్ ఉంటే అది దున్నేశారు. సో ఇక్కడ చేస్తున్నారు. లిటరల్గా చెప్తున్నాను, 1 అవర్కి సమ్ 1100 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. 1000 రూపీస్ ఏమో ట్రాక్టర్ ఛార్జ్ అంట. అండ్ 100 రూపీస్ అంటే ఎంత టైం దున్నితే అంత వాళ్ళు 200-300 రూపీస్ ఎక్స్ట్రా ఏమో తీసుకుంటారు. సో ఇక్కడ టెంపుల్ నుంచి డైరెక్ట్ అలాగే వచ్చేసాం కదా, సో అందుకే మా బట్టలు ఇలా ఉన్నాయన్నమాట. అండ్ సాయి కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయాము.